లోకంలో ఎప్పుడైనా ఏదైనా చాలా పవిత్రమైనటువంటి పని చేస్తున్నారనుకోండి, ఒక్కసారి గోవుని జ్ఞాపకం తెచ్చుకోండి అని చెప్తారు. పెళ్లి జరుగుతున్నప్పుడు ఒకరిని ఒకరు చూసుకుంటారు, దాన్ని నిరీక్షణము, ఒకళ్ళను ఒకళ్ళు చూసుకోవడం నిజానికి సుముహూర్తం. అందుకని తెర దింపేసి అఘోర చక్షు అని మంత్రం చెప్తారు. ఆ మంత్రం చెప్పినప్పుడు వధువు వరుడు ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. అప్పుడు అక్కడ కూర్చున్న బ్రహ్మగారు ఒక మాట చెప్తాడు, కపిలాం స్మారయంతు అంటాడు. కపిలాం స్మారయంతు అంటే కపిల గోవు అంటే నల్లని గోవు కాదు, ఎర్రని గోవు కాదు. కపిల వర్ణము అంటే నలుపు ఎరుపు కలిసినటువంటి ఒక చిక్కని రంగుకి కపిల వర్ణమని పేరు. విఘ్నేశ్వరుడికి కపిల అని ఒక నామం ఉంది. సుముఖశ్చ కపిలో గజకర్ణకః అని. కపిలవర్ణం పొంది ఉండడము అంటే ఎరుపు నలుపు కలిసి అందులోంచి వచ్చేటటువంటి చిక్కటి రంగు ఏది ఉంటుందో దాన్ని కపిలవర్ణం అని పిలుస్తారు. అటువంటి రంగులో ఉన్నటువంటి గోవుని దానం చేయడం ఇంకా ప్రశస్తి.